లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, స్థానిక ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, సమావేశంలో పాల్గొంటున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయి అధికారులు, లక్ష్మాపూర్ గ్రామ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. నిన్న నేను హైదరాబాద్ నుంచి నా పొలం కాడికి వెళ్తూ అనుకోకుండా మీ ఊర్లో కొద్దిసేపు ఆగడం జరిగింది. గతంలో చాలాసార్లు ఈ మార్గంలో నేను వెళ్ళేవాడిని. అప్పుడు ఉద్యమం జరిగే సందర్భంలో కొందరు సోదరులు ఇక్కడ వస్తా పోతా టీఆర్ఎస్ జెండాలు బాగా ఇండ్ల మీద కూడా కొన్ని కనపడేవి. ప్రత్యేకంగా గ్రామానికి మంచి చెడు నాకు తెలుసుకోవాలి, ఏం జరుగుతుందనేది ఆలోచన వచ్చి కాసేపు ఆగి మాట్లాడితే కొన్ని సమస్యలు గ్రామం వాళ్ళు చెప్పినారు. అన్నిటికీ మించి నేను మంచి సమస్యలు విని మీ వాళ్ళందరినీ పంపిస్తా, నేను మళ్ళీ అధికారులు వస్తారు, మీకు బాగా చేస్తారని చెప్పి నేను బస్ దగ్గరికి పోబోతుంటే ఒక ఆయన ఎవరో అన్నాడు, సార్ అందరూ వస్తున్నారు కానీ మీలాగా మంచిగా మాట్లాడతలేరు సార్ అన్నారు. దాంతో నాకు ఆలోచన వచ్చింది, వచ్చిన వాళ్ళు మాట్లాడతలేరని బాధపడ్డారు కాబట్టి నేను పై ఊళ్ళో కూడా చెప్పిన మీ ఊళ్ళో ఇట్లా అన్నారని. నేనే స్వయంగా పోదాం, ఎందుకు మాట్లాడతలేరో ఏం సంగతో, మంచిగా పోయి మాట్లాడి అన్ని విషయాలు పరిశీలిద్దామని చెప్పి నేను రావద్దనుకున్న, ముందు అధికారులను పంపిస్తే సరిపోద్ది అనుకున్నా. కానీ ప్రత్యక్షంగా నేనే వచ్చి మాట్లాడి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మంత్రి గారిని, మీ జిల్లా అధికారులందరినీ, చాలామంది రాష్ట్ర అధికారులను కూడా తీసుకొని రావాలని చెప్పి రావడం జరిగింది. సమస్యలు పరిష్కారం చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది లేదు. ఆయన ఎందుక ఒక దగ్గర కూర్చోరా, కూర్చో దానికో పెద్ద కథ ఎందుకు అంటే కూర్చో కదా, ఒక పెద్ద షోపుట బాధ కూర్చో. హ్యాండిక్యాప్ నిజమే, కూర్చోవచ్చు కదా, సమస్య ఉంటే చెప్పాలి, దానికి ఎందుకు కూర్చోవా, కూర్చోబెట్టవా బాబు, ఎక్కడక్కడ కూర్చోబెట్టు, ఒకవేళ లేపు కూర్చోబెట్టి ఏముంది. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరా, మీరు వెళ్ళి ఆయన హ్యాండిక్యాప్ ఏందని సమస్యను తెలుసుకోండి, పోండి వెళ్ళండి. ఆయన ఏం చెప్పాల్సుకుని ఏంది అప్లికేషన్ ఉందో తీసుకోండి. బాబు గిడ మీడియా కొద్దిగా కూర్చోవాలి దయచేసి, మీరు గోడ కట్టినట్టే ఉన్నారు ఇక, కూర్చోవాలి తమ్ముడు ప్లీజ్, దయచేసి పోలీసులు కూడా జరగా కొద్దిగా, ఇక్కడ పక్కకు రా తమ్ముడు ప్లీజ్, కూర్చోవాలి దయచేసి, ఏమనుకోద్దు. సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కారం చేసుకోవాలి, తప్పకుండా చేసుకుందాం. వాటి పరిష్కారం చేయించాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. నాకున్న అవగాహన మేరకు మీ ఊరికి ముఖ్యమంత్రి ఇదివరకు రాలే చరిత్రలో. సరే, మీరు నిన్న సమస్య చెప్పి నన్ను రప్పించుకున్నారు ఈరోజు. మరి నేను వచ్చినా పోయినా అంటే తమాషాలాగా ఉండదు, పనులన్నీ జరగాలి. ఏమేమి కావాలన్నా లక్ష్మాపూర్ గ్రామానికి ఒక 5-6 నెలల్లో లక్ష్మాపూర్ రూపురేఖలన్నీ మారిపోవాలి. అన్ని రంగాలలో, అన్ని పద్ధతులలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. అది జరిగితేనే నేను వచ్చిన దానికి ఏదైనా సార్థకం అవుతుంది, లేకపోతే సార్థకం కాదు. సాధారణంగా ఇంతమంది మీ ఊరికి ఒకసారి ఎప్పుడు రారు. ఇలా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ లేని అధికారులు లేడు, పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు, కరెంటు వాళ్ళు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మీరు ఏ సమస్య చెప్పినా ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకొని చేయొచ్చు అని చెప్పి అందరం కలిసి వచ్చినాం. ఒక మాట, అవన్నీ ధర్మారెడ్డి గారు అడిగిన మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది? 13 crores. ఒకసారి ఆ లిస్ట్ చేయమ్మా మహేందర్.
మీ గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి గారి నాయకత్వంలో తయారు చేసిన గ్రామంలో నిన్న నుంచి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పినటువంటి కోరికలు కావచ్చు, అన్నీ కూడా రాయడం జరిగింది. దీనిలో సీసీ రోడ్లు ఉన్నాయి, మోరీలు కట్టాలని ఉంది, లింక్ రోడ్స్ ఓ 3 కోట్ల రూపాయలు, 3,60,00,000 కావాలి ఉంది. శ్మశాన వాటిక మనం వైకుంఠ ధామం అంటున్నాం, అది కట్టాలని అడిగినారు. గ్రామానికి మినీ ఫంక్షన్ హాల్ కావాలని చెప్పి 50 లక్షలు కావాలన్నారు. తర్వాత మార్కెట్ యార్డు ధాన్యం ఊళ్ళు ఎక్కువ కొంటారు కాబట్టి, పక్క గ్రామాల నుంచి వస్తుంది కాబట్టి అది కావాలన్నారు. దేవుడు చేద్దాం. ఎల్ఈడి లైట్స్ కావాలన్నారు. లక్ష్మాపూర్ నుంచి కొత్యాల రోడ్డుకు బీటీ రోడ్ కావాలన్నారు. లక్ష్మాపూర్ నుంచి 3 చింతలపల్లికి 1.5 కిలోమీటర్స్ ఇప్పుడు ఉంది కదా బీటీ రోడ్. ఇది వేరే రోడ్, ఇది తండకేలు ఉండే రోడ్. మనం వచ్చింది ఏం రోడ్ మరి? ఈ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బాగా హుషారున్నాడు. ఒక ఊర్లో ఎగిరితం చుట్టం వచ్చినాడు. పొద్దున్న లేవగానే నేను పోతా జల్దీ పోతా అంటే, ఇప్పుడు బస్సులు ఉన్నాయి కానీ ఆ కాలంలో లేవు, నడిచిపోవాలి 4-5 మైళ్ళు. ఇంత పెద్ద మనిషి ఉండి బిడ్డ మరి నువ్వు పోతా అని పడుతుంది, మరి అన్నం తయారు కాకపోయి బుక్కడంత సలన్నం ఉన్నది తినిపోతావా అన్నదట. ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానడట. సుధీర్ రెడ్డికి అట్లున్నాడు. మొన్ననే ఆ పైప్ లైన్ పోయింది, ఖరాబ్ అయిందని నా పానం తీసి 30 కోట్లు మంజూరు చేసి రోడ్డు మంచిగా చేసిండు. ఇది నన్ను దాని మీద తోలుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకో పక్క రోడ్డు చూపించి మళ్ళీ అది కావాలన్నట్టు. పర్వాలేదు, మంచిదే, ఇట్లా ఎమ్మెల్యేలు ఉంటేనే మంచిది, కొట్లాటలు ఉండాల్సిందే. సరే, అది కూడా కావాలన్నారు, దాన్ని కూడా మంజూరు చేసుకుందాం. తాండా నుంచి 3 చింతలపల్లికి రోడ్డు కావాలని అడుగుతున్నారు, అది కూడా చేసుకుంటాం తప్పకుండా. తదనంతరం కొత్యాల రోడ్డు కావాలన్నారు. కొత్యాల రోడ్ నుంచి లక్ష్మాపూర్ తాండకు కావాలన్నారు, 60 లక్షలతో దాన్ని కూడా మంజూరు చేసుకుంటాం. డంపింగ్ యార్డ్ అంటే చెత్త విసర్జన కేంద్రం, దాన్ని మంజూరు చేసుకుంటాం. కరెంటు స్తంభాలు 200 స్తంభాలు అన్నారు కాబట్టి అవన్నీ మంజూరు చేసుకుంటాం. ఈరోజే రేపటి నుంచి వస్తాయి. అవి 4 ట్రాన్స్ఫార్మర్స్ కావాలన్నారు, ఇప్పుడే మంజూరు చేస్తారు, ఈరోజే ఇస్తారు. శ్రీనివాసరెడ్డి గారు బహుశా ఉన్నారు అనుకుంటున్నా. ఉన్నాయి ఇన్నే, ఇవాళ ఇస్తారు కదా, ఇప్పుడు సాయంత్రం లోపల ఇచ్చేస్తారు. ఇప్పుడే ఒక 25 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్లు 2 కావాలన్నారు, అవి కూడా ఇప్పుడే ఇచ్చేస్తారు ఈరోజే. తర్వాత వాటర్ షెడ్స్ గురించి కొద్దిగా కావాలన్నారు. ధోబీ ఘాట్ కావాలన్నారు, 10 లక్షలు అన్నారు. మీరు తక్కువ అడిగారు, 10 లక్షలు సాలయి. దీనికి 30-40 లక్షలు అయితేనే మంచి ధోబీ ఘాట్ అవుతుంది. అధికారులు ఎస్టిమేట్ చేస్తారు. మంచి ధోబీ ఘాట్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉండేటట్టు, నిజంగా మన ఊరి బట్టలు శుభ్రంగా ఉతికేటట్టు చాలా చక్కటిది 40 లక్షలు కానీ 50 లక్షలు కానీ నేను మంజూరు చేస్తున్నా. అది కూడా కడతారు బ్రహ్మాండంగా. పంచాయతీరాజు ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డి గారికి నా రిక్వెస్ట్, కూర్చోండి. మనం ఏంటంటే మన బాధ, చాలా విషయాలు మనం నేర్చుకోలే, మనకి వాడు చెప్పలే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజ్యం మన చేతిలో లేదు, వాళ్ళు ఏది చెప్తే అది నడిచింది, మన కర్మట పోయింది. ధోబీ ఘాటు ఎట్లా కట్టుకోవన్నా కూడా మనకు తెలియదు, పెద్ద సమస్య. వాస్తవానికి ప్రస్తుతం మన ధోబీ ఘాట్ ఎక్కడ ఉంటుంది, చెరువు కట్టకుంటుంది. లక్ష్మాపూర్లో కూడా చాలా పెద్ద చెరువు ఉన్నది, ఆ చెరువు కన్నా ఉత్తరు, అంతే కదా, కరెక్టేనా? చెరువు నీళ్ళు లేకపోతే వేరే సంగతి అనుకోకరి, చెరువు నీళ్ళు ఉంటే మాత్రం అన్నీ ఉతుకుతారు. ఉతికి ఏం చేస్తారు, కట్టకు బట్టలు ఎండేస్తారు. నిజమేనా మాట? వాస్తవానికి అట్లా ఎండేయకూడదు, ఎందుకంటే భూమి మీద కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఉతికిన బట్ట దండెం కట్టి దండెం మీద ఎండేయాలి, భూమికి 2 ఫీట్ల ఎత్తులో. అది హైజీనిక్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అడ్డమైన బీమారీలను రావు. మనకు తెలియక మనం ఒక గట్టున్నాం చీకట్లో, అంతే కదా. ఇట్లా చాలా ఉన్నాయి. ఇక మనం ఎందో సిపాయిలం అయిపోయినా మనం అనుకుంటున్నాం. ఈ మధ్యలో ఊరికి 500-600 బైకులు మోపిన ఎవరికి అలవాటు పొద్దున్న లేస్తే ఎక్కడ పోతామో ఏం సంగతో కూర్చుండు లేదు, మాట్లాడుకుని లేదు, అంతే కదా. డ్రై అయిపోయింది లైఫ్ అంతా, ఎందెందో పిచ్చి అయిపోయింది మనసులో. ఈ టీవీలు చేయంగా కొంత ఆగం, 10 కొట్టే వరకు హైదరాబాద్లో వడన్నాయి, శామీర్పేట లేకపోతే హైదరాబాద్లో వడ, అంతే అయిపోయింది పరిస్థితి. గ్రామము ఒక చక్కటి మంచి గ్రామము, అద్భుతంగా ఉండే గ్రామం.
మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు పట్టణంలో ఉండేటువంటి కోటీశ్వర్లు చాలామంది ధనవంతులు మన ఏరియాని అక్కడక్కడ వచ్చి 2 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కొని ఫామ్ హౌస్ అని కట్టుకుంటున్నారు. అందులో వచ్చి ఉండిపోతారు వారానికో 10 రోజులకు. ఎందుకు ఉంటారు వాళ్ళు? పట్టణంలో ఉండే ఆ పొల్యూషన్, ఆ కంపు భరించలేక మన చుట్టుపక్కలనే ఏమన్నా ఎకరం 2 ఎకరాలు కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇక్కడికి వస్తారు. మనం ఉన్నది విడిచిపెట్టిపోయి పట్టణంలో పడుతున్నాం. మనం రివర్స్ పోతున్నాం. గ్రామంగా చాలా చక్కగా గొప్పగా మనం బతకచ్చు, డెఫినెట్గా బతకచ్చు. కానీ బతుకుతలేం, అటు అవిటి ఆలోచన చేస్తలేం. నా ప్రార్థన మీతో ఏంటంటే దయచేసి సరే ఇప్పటిదాకా జరిగింది. ఎందుకో ఇక అదృష్టమో మంచో చెడనో నిన్న నేను ఆగినందుకు ఇది నయమైంది ఇప్పుడు ఇది, అంతే కదా. కాబట్టి ఈడికెళ్ళి లక్ష్మాపూరు నిజంగా లక్ష్మీదేవత తాండవించేటువంటి ఊరు కావాలి. చేద్దామా? పక్క మాటనేది నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు సుమా. నేను మొదలే కొంచెం మొండి రకం నేను. ఎందుకంటే ఏదైనా కావాలంటే అవి తీరాలి కదా, సత్యచేడో పట్టుబడదామా? గ్యారంటీగా. ఓకే, ఇంత గొప్పగా మీరు చెప్పిన తర్వాత మనం ఓడిపోయే ప్రశ్నే లేదు. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ప్రజల సంఘటిత శక్తిలో కొన్ని 1000 టన్నుల లక్షల టన్నుల ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. అంటే అందరం ఒకటై చేసేటువంటి కార్యాచరణలో ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్లో ఉన్నటువంటి ఎంతో మనకు చెప్పేవాళ్ళు లేడు. మనకు అర్థమైతే చిన్న అర్థం కావాలంటే ఏతో కొడితే దెబ్బ తగులుతుందా? అదే పిడికిలు పట్టి కొడితే లక్ష్మాపురి పిడికిలాగా ఉందామా? పిడికిలాగా ఉంటే డెఫినెట్గా సాధించగలుగుతాం. కాకపోతే ప్రశ్నలు మనకు ఐకమత్యం ఉండాలి, మంచిగా ఉండాలి. బంద్ చేయాలి, ఇప్పుడు బంద్ చేయాలి. గ్రామంలో పంచాయతీ బంద్ పెట్టుకోవాలి. పోలీస్ ఆఫీసర్ నాకు తెలియదు, నాకు చెప్తాను. పోలీస్ ఆఫీసర్లను పెట్టమంటాను. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, గ్రామంలో ఉండే పెద్దలు దయచేసి ఒక్క పోలీస్ కేసులు కూడా చేసుకోవాలని రాజీ చేసుకోవాలి. మాట అప్పటి కొడతలేదు మరి. గ్రామం రావంటే మా అక్క ముఖ్యంగా అమ్మ పంచాయతీ బంధు ఊళ్ళో ఒక అబద్ధ మాట మాట్లాడితే 50 రూపాయలు. ఓకేనా? కొందరు ఉత్తరికి వాగామె పండ్లు పొగ్గు పోసుకుంటా ఊరంతా తిరుగుతుంటే తెచ్చుకుంటా. కొంత ఇట్లా తక్కువ. ఇప్పుడు మొదలు పెడితే ఈ మళ్ళీ రేపు తిట్టచ్చు. మనం మంచిగా మాట్లాడాలన్నప్పుడు దానికి మన ఖర్చు ఉన్నదా? మన ఊరు శబ్దం ఏం కావాలి, మన పేరు అలవాటు రావాలి, చక్కగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. దానికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టేది ఉందా? డబ్బు ఖర్చు కాదు. ఊళ్ళో ఒక కట్టుబాటు పెట్టుకుని మనం జాగ్రత్త మంచిగా ఉండాలి, ఒకరినొకరు పూసుకోవాలి, ఒకరి కష్టంలో ఇంకోళ్ళం తోడ్పాటు కావాలి. అంటే పట్టుబడితే ఏదైనా సరే మనం సాధించగలం. ఇంకొక మాట చెప్తాను, నేను మిమ్మల్ని తోలిస్తాను, చెప్తాను, మీకు బస్సులు ఇచ్చి పంపిస్తారు, మీ ఎమ్మెల్యే గారు కొడతారు మీ ఇంట. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఒక గ్రామం ఉందండి. అంకాపూర్ గ్రామంలో వాళ్ళ భూమి మనకన్నా నాసి భూములే. నేను చూసిన స్వయంగా మనకన్నా గొప్ప భూములు కావు. వాతావరణం కూడా మనలాగానే ఉంటుంది. ఇప్పుడు కొంత చూసుకుంటారు నిజామాబాద్ జిల్లా. 1987లో నేను ఎమ్మెల్యే అయిన మొదటి టర్మ్లో అక్కడ పీని నేర్చుకుందామని చెప్పింది. ఆ రోజుకు ఆ ఊళ్ళో 3 బ్యాంకులు. ఎప్పుడు 87లో 3 బ్యాంకులలో కూడా గ్రామస్తుల యొక్క డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు వాళ్ళు సంపాదించి పిల్లల పేరు మీదనో ఇంటి ఆడవాళ్ళ పేరు మీదనో దాచుకున్న డబ్బు ఒక 27 కోట్ల రూపాయలు. ఒక బ్యాంకులో 10 కోట్లు ఉంది, ఒక బ్యాంకులో 9 కోట్లు ఉంది, ఒక బ్యాంకులో 8 కోట్లు ఉంది. 27 కోట్ల రూపాయలు గంత చిన్న గ్రామం బ్యాంకులలో డిపాజిట్లు పెట్టుకున్నారు. పంట మొత్తం ఊరంతా అనుకునేస్తారు. పంట కట్ చేస్తుంటే అసలు ఆగదు. 20-30 డీసీఎంలు నిల్చొని ఉంటాయి, టకా 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 వెళ్ళిపోతుంటాయి. ఊళ్ళో ఒక మార్కెట్ కమిటీ ఉంటుంది. ఏ పంట వేయాలని వచ్చి నిర్ణయిస్తారు, అది ఎక్కడ అమ్మాను నిర్ణయిస్తారు, ధర ఏందో ముందే తెలిసి ఉంటుంది. ఇట్లా ఒక నిర్ణీత పద్ధతిలో, అనుకున్నటువంటి పద్ధతిలో, ఒక క్రమంలో గ్రామ కట్టుబాటు పెట్టుకొని ఆ కట్టుబాటు ప్రకారం పనిచేస్తున్నారు. కాబట్టి మన భూములే, మన వ్యవసాయమే, వాళ్ళేం బంగారం తినరు. పెద్దవాళ్ళు సైన్స్ ఏం లేదు, ఇంగ్లీష్లో ఏం మాట్లాడరు, మనలాగా తెలుగే మాట్లాడతారు.
అంత డబ్బు సంపాదించారు, అంత బాగా సంపాదించారు. ఆ ఊరు నిజంగా అంత బాగా డబ్బు జమ కావడానికి మంచిగా ఉండడానికి కారణం ఏంటి అని నేను బాగా ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి అంటే పైసల వ్యవహారం, ఇంట్లో లెక్క మంచి చెడ్డ అంతా మహిళలు చూస్తారు, వాళ్ళు ఆడవాళ్ళే చూస్తారు. అందువల్ల అంత గొప్పగా మంచిగా ఉన్నది. లక్ష్మాపూర్ అక్క జిల్లాలకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇప్పుడు మనం మంచిగా అయిదాం, జర మీరు గట్టిగా ఉండాలి. ఇక మేము మొగోళ్ళం జర అప్పుడప్పుడు ఆగమాగం అవుతాం, నవ్వుతూ ఇంకా మీరైతే ఏం చేస్తారంటే మీరు బాగా పొదుపు చేస్తారు, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటారు, పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టనియరు. కాబట్టి అక్కడ అంతా కూడా నేను చెప్పే ఒక అంకాపూర్ కాదు, దాని చుట్టూ ఒక 300 గ్రామాలు ఉన్నాయండి. ఎంత బాగుంటుందంటే పొద్దున 5:30, 6 గంటల వరకే వ్యవసాయం కాడ ఉంటారు, ఆడ మొగ అందరు పనిచేస్తారు. ఎంత కంట్రోల్ అంటే ఇంట్లో డబ్బు వ్యవహారం అంతా ఇంటి అమ్మనే చూస్తుంది, అయ్యే చూడడు. ఏ ఖర్చు సావుకారు దగ్గర అప్పు తెచ్చినా, బ్యాంకులో అప్పు తెచ్చినా, మళ్ళీ అప్పు కట్టినా అంతా కూడా మహిళలే చేస్తారు. చివరికి ఇంటి ఆయనకు సిగరెట్ డబ్బా కొనుక్కోండి, ఆమెను డబ్బులు ఇవ్వాలి. మీరు కోపానికి వచ్చారు నా మీద, మంచి కోసమే చెప్తున్నాను నేను. అంటే మహిళలు గ్రామంలో ఉండేవాళ్ళు సంఘటిత పడి మంచి పని చేయాలని ఒక క్రమశిక్షణ కనుక తీసుకురాగలిగితే చాలా విషయాలు బాగుంటాయి, పిల్లల క్రమశిక్షణ వస్తుంది, గ్రామం బాగుంటుంది, అన్ని రకాలుగా చాలా గొప్పగా ఉండగలుగుతాం. దానికి మా సోదరులు కూడా కోఆపరేట్ చేయాలి, అందరం కలిసి బ్రహ్మాండంగా గొప్ప లక్ష్మాపూర్ మనం నిర్మాణం చేయాలి. అనుకుంటే 100% అవుతుంది, కాకపోయే ప్రశ్నే లేదు. ఇప్పుడు ఇది నాకు చివరి విలేజ్, దీని తర్వాత నేను మళ్ళీ పొలం కాడికి పోతా, కాబట్టి కొంత టైం తీసుకుందాం, చేద్దామా? ఒక ఆశ ఉంది, ఏంటంటే మీ ఊరు లక్ష్మాపూర్ గ్రామం చాలా పెద్ద గ్రామం, పెద్ద చెరువు, మీ చెరువు బ్రహ్మాండమైన చెరువు. లక్ష్మాపూర్ చెరువు నిండితే ఇప్పుడు నా పొలం ఉంది కదా అక్కడ, ఆ ఎర్రవెల్లి ఊరోళ్ళు చెప్పారు నాకు, మనకు బోర్ల నీళ్ళు ఉండాలంటే లక్ష్మాపూర్ చెరువు నిండాలి సార్ అని చెప్పారు. ఒక ఎర్రవెల్లి చెరువే కాదు నేను చెప్పేది, చుట్టూ ఒక 8-10 గ్రామాలకు లక్ష్మాపూర్ చెరువు నిండిందంటే వాళ్ళందరికీ భూవ దొరుకుతుంది, బోర్లు బాగుంటాయి, గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అందుకే లక్ష్మాపూర్ చెరువుకు అంత ప్రాధాన్యత ఉంది. నేను సంతోషంగా చెప్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు అతను కొట్లాడి పెట్టించారు. ఏది నా దగ్గర కొండపోచమ్మ సాగర్ అని చెప్పి 15 టీఎంసీలతో పెడతా ఉన్నాం. అధికారులు మా హరేరామ్ గారు, సిఈ గారు, ఈఎన్సీ గారు, మురళీధరరావు గారు దాన్ని 6 టీఎంసీలు కడదామంటే కాదు బ్రదర్, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, దయచేసి మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలి. మా సుధీర్ రెడ్డి గారు నాతో లడాయి పెడుతున్నాడు, ఇవ్వకపోతే ఊకోరు. అటు సుధీర్ రెడ్డి ఒక గదాయి, మల్లారెడ్డి గారు ఒక కత్తి పట్టుకొని వచ్చేట్టున్నారు, కాబట్టి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తే అప్పుడు దాన్ని 7 టీఎంసీలు దాన్ని 15 టీఎంసీలకు పెంచి మన మేడ్చల్ నియోజకవర్గానికి కూడా 70-75 వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. అట్లనే దాదాపు 300 పైచీలకు చెరువులను నింపేదానికి కూడా ఇప్పుడు కాలువ తయారైతుంది, గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడో 6 ఏళ్ళకి 10 ఏళ్ళకి కాదు, వచ్చే సంవత్సరం జూన్ లోపలనే తయారు చేసుకోవాలి. జూన్ గోదావరి నీళ్ళు వస్తున్నాయి. జూన్ అంటే మనకు తప్పితే జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, కానీ అంతకుమించి పోదు, 2-3 నెలలు అటు ఇటుగా పెద్ద పని. కాబట్టి లక్ష్మాపూర్ చెరువు గోదావరి నీళ్ళతో వచ్చే సంవత్సరం నింపుతున్నాం 100%. చెరువు నిండా నింపి నేనే చెరువు కట్ట మీద కొత్త ఆ రోజు దండి దావత్ చేసుకుందాం మనం. మీ సర్పంచ్ గారు కోరినరు, మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, చెరువు పెద్దదయా మరి సుధీర్ రెడ్డి సాబ్ లోతు చేసిన వాళ్ళని కాకతీయలో తీసుకున్నాం సార్, లోతు చేసినాం, కట్ట మీకెళ్ళి రైతుల భూములు అవతల వైపు ఉన్నాయి కాబట్టి దాన్ని వెడల్పు చేయాలని. దానికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈరోజు శాంక్షన్ చేసుకుందాం, కట్ట వెడల్పు చేయించండి, బ్రహ్మాండమైన వెడల్పు చేయించండి. దాని నుంచి మనుషులు కాదు బండ్లు ట్రాక్టర్లు కూడా పోయే పరిస్థితి రావాలి, అంత వెడల్పు చేయాలి మంచిగా. దాన్ని ఆ విధంగా చేయమని కోరుతా ఉన్నా. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రాసుకొని మిషన్ కాకతీయలో శాంక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టి ఎమ్మెల్యే గారే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ కట్ట మంచిగా 2 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్ అటు ఒక ట్రాక్టర్ ఇటు పోయేటట్టు కూడా పెద్దగా వెడల్పు చేయించాలి. చేయించడమే కాదు, చెట్టుకు ఆ బండి మీద బ్రహ్మాండమైన 2 వైపుల మంచి చెట్లు కూడా పెట్టేయాలి. సాయంత్రం పూట పోయి కూర్చున్నా సంతోషంగా కూర్చునే పరిస్థితి ఉండాలి. ఆ విధంగా తయారు చేయమని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గోదావరి నుంచి డైరెక్ట్గా కాలువ వస్తుంది. కాలువ వస్తే ఏమవుతుంది, పాముల పర్తినే 15 టీఎంసీల నీళ్లు ఉంటాయి, గిన్నె మన నెత్తి మీదనే. అంటే 365 రోజులు లక్ష్మాపూర్ చెరువు నిండే ఉంటుంది, ఎండిపోయే ప్రశ్న లేదు. రైతాంగం మన తెలంగాణలో ఒకసారి కాళేశ్వరం కనెక్ట్ అయిపోతే మొగులుకు ముఖం చూడం మనం. ఇక అదేం కార్తె అంటారు కాదు,
కృతికల్ రోహిణి కంటే ముందు వచ్చేది కృతికలే కదా, కత్తెర అవి అప్పుడు నాటు పెడతాం, రోహిణిలోనే నాటేస్తాం. అంత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. వర్షాల కోసం చూసి బేజారైపోయే పరిస్థితి కాదు. ఆ విధమైన పరిస్థితి వచ్చే సంవత్సరం నుంచి మనకు వస్తుంది. మనకు దగ్గర అవుతున్నాం కాబట్టి వస్తుంది. ప్రాజెక్ట్ అక్కడ పూర్తిగా నింపకపోయినా కాలువలు మాత్రం తీస్తారు గ్యారంటీగా. చెరువులన్నీ కూడా నింపుకుంటాం. ఏది నీళ్ళు రాగానే గజ్వేల్ తాలూకా కానీ ఇక్కడ కానీ మొత్తం చెరువులు ఫస్ట్ ఫేజ్లో నింపుకుంటాం. తర్వాత ఒక 2 నెలల్లో మొత్తం స్టెబిలైజ్ అయ్యి పంట కాలువలు, ఆయకట్టు కాలువలు కూడా తయారవుతాయి. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ విధంగా మంచి శుభవార్త నేను చెప్పిన మన ఏరియా అంతా కూడా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం నుంచి తయారవుతాం. ఆ విధంగా చెరువును బాగు చేసుకుందాం. మీరు మొత్తం కలిపి కోరిన కోరికలు ఒక 13 కోట్ల రూపాయలు కదా ధర్మారెడ్డి గారు, 13,48,00,000 మీరు అడిగినారు. కానీ మీరు తక్కువ అడిగినారు. చాలా తక్కువ అడిగినారు, మీకు ఐడియా లేక అడిగినారు. గ్రామానికి ఒక మ్యారేజ్ హాల్ లెక్కనో కమ్యూనిటీ హాల్ కావాలి, 50 లక్షలు అన్నారు. 50 లక్షలు చాలు, 75 లక్షలు కావాలి. అది విలేజ్ మల్టీపర్పస్ హాల్ అనాలి దాన్ని. ఓన్లీ పెళ్లిళ్ళు చేసడానికే వాడద్దు. గ్రామ సభలు జరపాలి. చాలా గ్రామ రైతాంగం, గ్రామ ప్రజలందరం కూర్చొని నేను సభ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలంటే మొత్తం మందం కలిసి కూర్చోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. ఆయన్నే భోజనం చేయాలి. మంచి భోజనశాల, చక్కటి కమ్యూనిటీ హాలు బ్రహ్మాండంగా అద్భుతంగా కడితే 20,000 కాడ కట్టిన మీరు కొంతమంది చూడొచ్చు. అంత బాగా కట్టాలి. కడితే మరి ముఖం తెలివి ఉంటుంది. అది దానికి 75 లక్షలు శాంక్షన్ చేసుకుందాం. మొదలు పెట్టండి, వెంటనే బ్రహ్మాండం కట్టండి. దాన్ని విలేజ్ మల్టీపర్పస్ హాల్ అంటాం. అంటే అన్ని 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 ప్రయోజనాలకు, పెళ్లిలకు వాడుకుంటాం, మంచిగా వాడుకుంటాం, చెడ్డగా వాడుకుంటాం. గ్రామానికి సంబంధించినటువంటి మల్టీపర్పస్ హాల్ కింద మొత్తం గ్రామ ఆస్తిగా అది ఉంటుంది. ఆ ప్రకారం దాన్ని చేసుకుందాం. మహిళలు బాగా సంఘటిత పడే అవసరం ఉంది కాబట్టి మహిళా భవనం కూడా గ్రామంలో కట్టాలి. దానికి కూడా ఒక 30 లక్షలు మంజూరు చేసుకుందాం. మంచి మహిళా భవనాన్ని కూడా కట్టినట్టయితే మహిళా గ్రూపులు కానీ, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అక్కడ చేసుకోవచ్చు. దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిగిలిన మీరు అడిగినటువంటి రోడ్లు, డంప్ యార్డ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా మంజూరు చేసుకుందాం. మీరు 13 కోట్లు అడిగిన, నేను 15 కోట్లు మంజూరు చేస్తాను. ఇంకో కోటి అవసరమైన పెట్టుకుంటాం. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. గ్రామంలో మనుషులను చనిపోయినప్పుడు గౌరవప్రదంగా పంపిస్తాం మనం వాళ్ళకు. భూమి ఉన్న వాళ్ళు సరే వాళ్ళ భూమిలో చేసుకుంటారు. భూమి లేని వాళ్ళు చాలా పెద్ద బేదారు ఉంటుంది. ఎవరికైనా సరే గ్రామం మొత్తానికి కలిపి ఒక కామన్ వైకుంఠ ధామం అనే పేరుతోని కామన్ దహన వాటిక ఉండాలి. క్రిమెటోరియం అంటారు ఇంగ్లీష్లో. అక్కడ శ్మశానం ఉండాలి కంపల్సరీ. అన్ని వసతులతో ఉండాలి. అది కూడా ధర్మారెడ్డి గారు, మీరు వెంకటరామరెడ్డి గారితో మాట్లాడండి. దే ఆర్ కన్స్ట్రక్టింగ్. గజ్వేల్లో కడుతున్నారు. కావాలంటే మీ ఎండిఓనో ఎంఆర్ఓనో పంపించండి. అక్కడికి పంపించి తెప్పించుకోండి డీటెయిల్స్. సేమ్ మోడల్ ఇక్కడ కూడా డెవలప్ చేయండి. ఎందుకంటే అక్కడ మహిళలు వేరే కాడ శవాన్ని తీసుకుపోయి దానం చేసుకుంటాం. తర్వాత మహిళలు స్నానం చేయాలి, పురుషులు స్నానం చేయాలి, విడివిడిగా చేయాలి. ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాం మళ్ళీ మనం. కాబట్టి మంచిగా చక్కగా గజ్వేల్ నా కాన్స్టిట్యూన్సీ ఎట్లయితే కడుతుండ్రో ఆ పద్ధతిలో ఈ ఊళ్ళో కూడా ఒక వైకుంఠ ధామం కట్టేయండి. అది కూడా ఇమీడియట్గా కట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బస్ షెల్టర్ ఊరు మరి చిన్నగానే ఉంది, మధ్యలో ఒకటి కట్టుకుందాం. ముందు సెంటర్లో, అక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్లో ముందు ఒకటి కడదాం. అవసరం పడితే రెండవ దాని గురించి ఆలోచిస్తాం. బస్ షెల్టర్స్ కూడా ఇమీడియట్గా శంకుస్థాపన చేయాలి. ఇవన్నీ కూడా నేను మీతో కోరేది ఏంటంటే ఎప్పుడో 6 నెలలకు ఏడాది కాదు, రేపు మధ్యాహ్నం సాయంత్రం లోపే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిపోతాయి. జీవోలు కూడా వస్తాయి. సుధీర్ రెడ్డి గారు, మంత్రి మహేందర్ రెడ్డి గారు, ఎంపీ మల్లారెడ్డి గారు ఒక ఢిల్లీ పోవాల్సిన అక్కర్నది. ఇక్కడ ఎల్లుండి ఆయన రేపే కదా, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పోవాలి ఆయన. పోయి అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఉంది. మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఎంపీ ఓటేసే అక్కర ఉంటుంది. రేపు ఓటేసిన తర్వాత రేపు సాయంత్రమో ఎల్లుండో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ శంకుస్థాపనలన్నీ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళే చేస్తారు. నాకు అవకాశం ఉంటే ఒక్కదానికి నేను కూడా ఫౌండేషన్ వేస్తా. ఏది స్మితా సబర్వాల్ గారు, మీరు ఆర్డర్ రేపు టుమారో యూ విల్ గివ్ ద ఆర్డర్, రైట్? రేపు ఆర్డర్ వస్తుంది కాబట్టి నేను కూడా 8 తారీఖు నాడు ఇట్లే మళ్ళీ 3 చింతలపల్లి కూడా పోతున్నాం. వస్తే నేను వీరారెడ్డి గారి విగ్రహానికి దండ వేసి వచ్చిన కాబట్టి అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా పనులు జరగాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు వాళ్ళకి టైం ఇవ్వలేకపోయినా 2 గ్రామాలు చూసుకున్నాం. 8 నాడు మళ్ళీ అందరం వస్తాం. మేము వచ్చినప్పుడు నేను ఒకదానికి శంకుస్థాపన చేస్తా. విలేజ్ కమ్యూనిటీ హాల్కో దేనికో మీరు ఏది కోరుకుంటే చేద్దాం. దాన్ని నేనే శంకుస్థాపన చేస్తాను. 6 మాసాల లోపల అన్ని పనులు అయిపోవాలి. రాష్ట్ర స్థాయి అధికారులు మీరు వింటున్నారు, దయచేసి దీనిలో ఏం అలసత్వం జరగద్దండి. హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ఆల్ ద వర్క్స్
షల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 6 months వితౌట్ ఫెయిల్. ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. అది అయితే ఏంటంటే దాని తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి మనకు. ఆడికి అయిపోదు, చాలా చేయాల్సిన అక్కర ఉంటుంది. కాబట్టి 6 నెలల్లో మొత్తం పనులు ఈ గ్రామంలో ఇప్పుడు ఈరోజు అనుకున్నటువంటి పనులు 15 crores వర్త్ వర్క్స్ అన్నీ కూడా అయిపోవాలా. ఈఎన్సీ గారు చొరవ తీసుకొని ఆ మైనర్ ఇరిగేషన్ ఈ గారికి చెప్పి, మీ మినిస్టర్ గారికి చెప్పి ఆ మిషన్ కాకతీయ శాంక్షన్ కూడా ఈరోజు ఎస్టిమేట్ చేయించండి. ఇక్కడ ఇరిగేషన్ ఎస్సీ ఈ గారు నేను అనుకుంటా ఉన్నా, రఫ్ ఎస్టిమేట్ ఇస్తే తర్వాత మార్చుకోవచ్చు. ఆ పని కూడా వెంటనే కట్టబెడలు చేసే పని కూడా ప్రారంభం కావాలి. అది కూడా జరగాలి. ఆర్ఎన్బి వాళ్ళు దయచేసి ఈ రోడ్ ఎంబడి, మెయిన్ రోడ్ ఎంబడి మోరీలు శాంక్షన్ చేసి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు విలేజ్ల 2 వైపుల మోరీలు కూడా కట్టాలి. అవి కూడా ఆర్ఎన్బి వాళ్ళు రేపు శాంక్షన్ చేసుకొని ఆ వర్క్స్ కూడా ఇమీడియట్ స్టార్ట్ కావాలి. ఇవన్నీ గ్రామం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, గ్రామానికి ఉన్నటువంటి అవసరాలకు సంబంధించి అన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకుందాం. రెండవది, వ్యక్తిగత అవసరాలు కూడా రాయమని నేను కలెక్టర్ గారికి చెప్పిన. మీరు ఒక 10, 11 పెన్షన్లు అడిగినారు, అవి కూడా మంజూరు చేస్తాం. ఈ ఊర్లో 39 మంది యాదవ్ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరైనవి. ఒక 20 యూనిట్లు ఆల్రెడీ వచ్చినాయి. మిగిలిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు పంచబడతాయి. అది కూడా బాగా జరుగుతుంది. ఆ తదనంతరం ఏమని సుధీరెడ్డి గారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందు దశలో ఒక 100 శాంక్షన్ చేసుకుందాం. ఈ విషయంలో మాత్రం కొంచెం దయచేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, అందరిని కూడా కోరుతున్నా, మీ అందరిని కూడా కోరుతున్నా, దీనిలో పైరవీలు చేయొద్దండి, స్వార్థంగా పోవద్దు. నిజంగా ఎవరికైతే లేదు కూర్చోబోదు తర్వాత చెప్తాం, ఎవరికైతే లేదో ఎవరంగా నిజంగా అవసరం ఉన్నారో వాళ్ళకు మాత్రమే శాంక్షన్ చేయాలి. ఇది చాలా కాస్ట్లీ అఫేర్ కాబట్టి ఎట్టి పరిస్థితులలో గత ప్రభుత్వాల్లో అవినీతి జరిగింది, అది జరగనీయద్దు. అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 100 శాంక్షన్ చేసుకుందాం. ఇమీడియట్గా దాన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు కళ్యాణ మండపం అన్నారు, నేను చెప్పినది. తర్వాత ఇది దేవాలయము, వేద పాఠశాల అన్నారు, నేను అయ్యగారితో మాట్లాడతా. ఇక్కడ ఏం చేయాలి, అసలు ఒక ప్రసిద్ధమైన క్షేత్రం ఉందని చెప్తున్నారు, అది ఏం చేయాలో నేను అయ్యగారితో మాట్లాడి దాని మీద తీసుకుందాం. మీరు 200 పోల్స్ అడిగినారు, దాంట్లోనే మీ యొక్క విద్యుత్ దీపాలు కూడా, స్ట్రీట్ లైట్స్ కూడా దాంట్లో వస్తాయని అనుకుంటా ఉన్నా, అది కూడా దీనిలోనే తీసుకోండి. ఇంకొక మాట కూడా మీతో మనవి చేసేది, గ్రామాలలో మనకు కొన్ని పట్టించుకుంటలేము, అందరి పొత్తుల పని కదా నాకెందుకు అనుకుంటున్నాం. మీ సర్పంచ్ గారు ఇచ్చిన దానిలో ఒకటి ఉంది, ఈ 4-5 రోజులలో లేదా నేను పోయిన తర్వాత 8th to 15th మధ్య, ఓకే శ్రీనివాసరెడ్డి గారు, 8th నుంచి 15th మధ్య, 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య మీ ఎమ్మెల్యే గారు ప్రకటిస్తారు. ఒక రోజును పవర్ డే అంటే విద్యుత్ శక్తి దినంగా మనం పాటించాలి. ఆ రోజు ఏం చేయాలంటే, మనం ఏం చేస్తాం ఇప్పుడు గ్రామాలలో, ఎప్పుడో వెనకడేసిన కొన్ని పోల్స్ ఉంటాయి పాతవి, అవి వంగిపోయి ఉంటాయి. ట్రాక్టర్ మీద గడ్డి పెట్టకపోతే తలిగేటట్టు ఉంటాయి, వైర్లు లూజ్ అయ్యి, దాని కిందకి అందరం పోతాం. ముఖ్యమంత్రి పోతాడు, మంత్రి పోతాడు, ఎంపీ పోతాడు, గ్రామ సర్పంచ్ పోతే ఇవ్వడం పట్టించుకోం. అది ఏదో రోజు యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు చస్తారు, పెద్ద లేని ఇబ్బంది వస్తుంది. కాబట్టి వంగిపోయినటువంటి బెండెడ్ పోల్స్ ఏవైతే ఉంటాయో, ఒక్క పోల్ కూడా 15వ తారీఖు తర్వాత లక్ష్మాపూర్లో వంగిపోయిన పోల్ కనపడకూడదు, ఇబ్బంది ఉండకూడదు. ఒక వైర్ కూడా లూజ్ వైర్ ఉండకూడదు. లూజ్ వైర్ ఉన్నట్టయితే దాన్ని మళ్ళీ స్టింగింగ్ చేసి పకడ్బందీగా చేసుకోవాలి. అడిషనల్గా ఏదైనా కొత్త వైర్ అవసరం పడితే, కొత్తది అవసరం పడితే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా లూజ్ వైర్ స్టింగింగ్ కూడా చేసుకుంటాం, అది కూడా ఇబ్బంది లేకుండా చేసుకుందాం. అదేవిధంగా ఇండ్ల మీద నుంచి కరెంటు తీగలినట్టయితే వాటిని ఇమీడియట్గా మార్చేయాలి, పక్క నుంచి తీసుకొని పోవాలి. ఆ ఇంటి వాళ్ళకి ప్రమాదం లేకుండా కూడా చేసుకోవాలి. పవర్ డే రోజే అందరం గ్రామం అంతా శ్రమదానం చేసి అందరం నిలబడదామా? డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో యూత్ అంతా నిలబడి దయచేసి మనం కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి శ్రమదానం చేసి మొత్తం లక్ష్మాపూర్లో కరెంటు వ్యవస్థ ఎట్లా ఉంది, అద్భుతంగా ఉంది అనే పేరు రావాలి. ఓకేనా? ఎక్కడ యాక్సిడెంట్ కాదు, ఏం కాదు, గాలి వీసినా, ఎంత గాలి వీసినా అంతటా కరెంటు బంద్ అయితే లక్ష్మాపూర్లో కాదురా అంటట్టు ఉండాలి, అంత బాగా చేసుకోవాలి. ఆ విధంగా దయచేసి పవర్ డే విద్యుత్ అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేస్తారు. ఆ రోజు అందరం నిలబడి ఆ పని చేసుకోవాలి. అది మీరు తప్పకుండా సాధించాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇటువంటి పనులన్నీ కూడా మనం చేసుకుంటాం. హై స్కూల్ గురించి అడిగిన నేను, మీరేం చెప్పలే, ఫర్నిచర్ ఏదో కావాలని అడిగినారు. మీ హై స్కూల్ ఎట్లా ఉంది, మీ ఊరు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? గ్రామం కూర్చుని పెద్ద హాల్ కట్టమని నేను అంటున్నాను. ఎందుకు మనకి ఎట్లా అలవాటు చేశారంటే, ఏదైనా ఊరికి పోయిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, ఏం సంగతి అని వాళ్ళని అడిగితే ఏం చెప్తాం మనం అంటే, ఇప్పటికిప్పుడు తక్షణం ఉన్న సమస్య చెప్తాం, ఆ గంటకు ఏం ప్రాబ్లం ఉందో అదే చెప్తాం తప్ప మనకు ప్లానింగ్ చేసుకునేటువంటి అవగాహన శక్తి మనకు లేదు.
మన గ్రామాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. మన గ్రామం లక్ష్మీపూర్ గ్రామం ఓకే, ఈరోజు ఎక్కడ ఉంది అంటే ఏం చేయాలా? గ్రామం యొక్క వ్యవస్థలు, గ్రామ నీటిపారుదల వ్యవస్థ అని రాసి సమస్యలు జవాబులు ఒక పేజీ. గ్రామ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? మన పాఠశాల ఉందా? గదులు ఎన్ని ఉన్నాయి? సార్లు సరిపోన్నారా లేరా? ఫర్నిచర్ ఉందా? పొరగాలు కింద కూర్చుంటున్నారా? మంచి ఏంది చెడ్డేంది? ఆ బియ్యం మంచిగా వస్తున్నాయా? వండుతుండ్రా పెడుతుండ్రా? గ్రామ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి? గ్రామ విద్యుత్ వ్యవస్థ ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి? గ్రామ మంచినీటి వ్యవస్థ మీరు ఎవరు చెప్తలేరు. నిన్ననేమో నాకు జనం చెప్పిండ్రు. నిన్న జనం ఏం చెప్పిండ్రు? ఒక ట్యాంక్ పాతది ఉన్నది నాకు చూపించారు అక్కడ. రెండోది ఒకటే ట్యాంక్ కడుతున్నారు, ఆ ట్యాంక్ కూడా సగంలో ఉన్నది, పూర్తి కాలే. ఇంకొక ట్యాంక్ ఖచ్చితంగా మా ఊరికి అవసరం సార్ అన్నారు. నేను ఇప్పుడే మంజూరు చేస్తా ఉన్నా. దాన్ని ఇమీడియట్గా ఈఎన్సీ గారు దయచేసి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడనే. ఆ అయిన ట్యాంక్ కూడా బాగా లేట్ అవుతూ ఉంది. ఆ కాంట్రాక్టర్ పిలిపియండి అర్జెంటుగా. మధ్యలో నిలిచిపోయిన దాన్ని ఇమీడియట్ కంప్లీట్ చేయించండి. ఆ ఊర్లో కూడా అంతే ఉంది, కేశవరం కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా కడుతున్న ట్యాంక్ కంప్లీట్ కావాలి. ఇంకో ట్యాంక్ పని కూడా అర్జెంటుగా చేయాలి. తప్పకుండా మంచినీళ్ళు అంతటి గ్రామానికి బ్రహ్మాండంగా వచ్చేటట్టు చేసుకోవాలి. గోదావరి నీళ్ళు వచ్చినాయి, అందరికి అందుతున్నాయి, సంతోషం. అయితే ఇంకా పటిష్టం చేసేది ఉన్నది, దాన్ని కూడా మిగిలిన పనులు మనం కంప్లీట్ చేసుకుందాం. ఇట్లా మీరు దయచేసి నేను వెళ్ళిపోయిన తర్వాత కావచ్చు, రేపు ఎల్లుండి కావచ్చు, ఏదో ఒక రోజు గ్రామ పెద్దలందరూ కూర్చొని, మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, మీ ప్రజాప్రతినిధులు మొత్తం అంతా కూర్చొని మీ గ్రామం యొక్క ఏ వ్యవస్థ ఎట్లా ఉన్నది, మురుగునీటి కాలువలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయం ఎట్లుంది, అది ఎట్లా ఉంది, పలాంది ఎట్లా ఉంది, పలాంది ఎట్లా ఉంది మీరు చెప్పాలి. అన్నిటిని మించి మీకు ఒక మాట చెప్తా ఉన్నాను నేను. మీరు ఒక విషయంలో పూర్తి సహకారం చేయవలసి వస్తుంది. ఆ షీట్ ఇస్తారా మీ దగ్గర ఉందా? సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ రైతులం చాలా కష్టాల పాలైన, చాలా ఇబ్బందులు పడ్డాం. రైతు అంటే మీదికి ఏదో తెల్లబడలు వేసుకొని తిరుగుతున్నాం, కానీ వెనక మరి చూస్తే అందరికీ అప్పులే ఉన్నాయి. ఎవరి సంగతి చక్కగా నాకు ఎనక ఆ సంగతి నేను కాపోనే. కాబట్టి వ్యవసాయం ఉండి ఉద్యోగం ఉన్నోడు పర్వాలేదు, వ్యవసాయం ఉండి చిన్న వ్యాపారం మీద ఉన్నోడు పర్వాలేదు. కానీ వ్యవసాయం మాత్రమే చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని కుటుంబాలు కూడా అప్పులపాలు అయిపోయినాయి, బాధలలో ఉన్నాయి. ఇవే నమస్తే పడాలంటే ఇజ్జత్కు తెల్లబట్టేసుకొని తిరుగుడు తప్ప ఏమి లేదు. అంగిడి చేస్తే ఊపరి చేరువాని అందరు పరిచయం ఉన్నది. కరెక్టేనా? అందుకోసం రైతాంగం బాగుపడాలి. బాగుపడితే అందరు బతుకుతారు. నేను నా కళ్ళతో చూసిన, మనం బాగుండే రోజులలో ఇంటి ముందరకి బాలసంతానం వస్తే షార్టెడ్ వడ్డు పెట్టేది, గంగెట్లైన వస్తే షార్టెడ్ పెడితే తీసుకోకపోతే బుడ్డిని పెట్టేది, రాబోయి సందమామని హార్మోన్ పట్టుకున్నాడు పాట పడుతుంది కొత్త వానికి పెట్టేది. లోకమంతా కూడా రైతు చుట్టే బతికేది. అంతమందిని సాది బతికినాం మనం. ఇలా మనమే బిచ్చగాలం అయిపోయింది, మన పరిస్థితి కింది మీద అయిపోయింది. సమైక్య రాష్ట్రంలో మన ప్రాజెక్టులు రాక, మన చెరువులు నాశనమై, మన నదులు రాక, మన నీళ్లు మనకు రాక, కరెంటు రాక మొత్తం దెబ్బతినిపోయినాం. అంటే ఈ తెలంగాణ రైతాంగం ఎట్టి పరిస్థితులలో వెనుకట వైభవంగా ఏ విధంగా బతికినరో అంతే వైభవంగా బతకాలి. బతకాలంటే ఏం కావాలా? మొదటిది కడుపు నిండా కరెంటు రావాలి. దానికి ఇప్పుడు ఆల్రెడీ తెచ్చుకుంటున్నాం. 24 గంటల కరెంటు యాసంగి పంట నుంచి ఇద్దామని అనుకున్నాం. 3 జిల్లాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు, విజయవంతంగా ఇస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో మనందరికి కూడా వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఆటోమేటిక్ స్టార్టర్లు మాత్రం తీసేయాలి. ఇప్పుడే కాదు, 24 గంటల కరెంటు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ స్టార్టర్లు పెడితే మనం దెబ్బతింటాం. ఎందుకంటే బోర్ల నీళ్ళని దంగిపోతే మళ్ళీ మనకే లేకుండా అయిపోతాయి. అఫ్కోర్స్ గోదావరికి ఒకసారి లింక్ అయితే మనకు ఆ బాధ లేదు, అసలు మోటార్లే తక్కువ పెట్టే పరిస్థితి ఉంటుంది. నది నీళ్ళతోనే ఎక్కువ పండించుకుంటాం, కానీ ఒక సంవత్సరంన్నర దానికి కావాలి, టైం పడుతుంది. అందువల్ల ఆటోమేటిక్ స్టార్టర్లు మనం 24 అవర్స్ ఇచ్చిన నుంచి బంద్ చేయాలా. అది నేను ఒక కాల్ ఇస్తాను, మీకు కూడా తెలుస్తుంది. నేను టీవీలో కూర్చొని చెప్తాను, మీకు కూడా ఆ మాట తెలిసి వస్తుంది. ఆ ప్రకారం చేయాలి. అదేవిధంగా రైతుకు కావాల్సింది క్వాలిటీ కరెంట్ కావాలి. వచ్చింది మనం సాధించినాం, తిప్పలు పడ్డం, దాన్ని బాగు చేసుకున్నాం. మునుపు ఏముండే, గ్యారంటీగా ఒక పంట పండానంటే మన బాధ ఎట్లుండే అంటే చెప్పతలంగాని బాధ. ఇది నేను చూసుకుంటూ పోతా ఉంటే ఇట్లా పొలం కాడికి పోయేటప్పుడు ఈ గెర్రెల పొన్న ఒర్రెల పొన్న మీరు పడే బాధలు, ఆ పొలం మచ్చ కట్టుడు, ఆ బోల్ రేసుడు చాలా భయంకరమైన కష్టం. ఇప్పుడు ఆ కష్టం తీరుతుంది మనకు. చాలా వల్నరబుల్ పరిస్థితి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒకవేళ వస్తే చక్కగా వస్తుందో రాదో తెలియదు. గ్యారంటీగా పసలకు 2 మాటల మోటార్ కాలుతుంది, ట్రాన్స్ఫారం కాలుతుంది. ట్రాన్స్ఫారం కాలితే దానికి మళ్ళీ పైసలు పెట్టాలి, లంచాలు పెట్టాలి.
ఇవన్నీ దరిద్రం బాధలు ఉండే. ఇప్పుడు ఆ బాధ పోయింది. ఇప్పుడు మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు. కరెక్టేనా నేను చెప్పేది? క్వాలిటీ పవర్ వస్తూ ఉంది, ఇంకా పెరగాలి, ఇంకా అద్భుతం కావాలి. ఇప్పుడు మీరు అడిగిన ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ అవన్నీ ఈరోజే ఇస్తారు. కాబట్టి ఇంకా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముందటికి కూడా ఇంకా బాగా పటిష్టపడాలి. గోదావరి నీళ్ళు వస్తే దాంతో కూడా బాగుపడతాం. ఆ రకంగా చాలా బాధలు పడ్డాం. ఆ బోర్లు వేసి వేసి కూడా అప్పులపాలైపోయాం. బైరా రామిరెడ్డి అనే ఒక రైతు నల్గొండ జిల్లాలో ముషంపల్లి అనే ఊరిలో ఒక్కటే రైతు 54 బోర్లు వేసి, వాళ్ళ ఇంటి పేరు బైరావులు పాపం. 54 బోర్లు వేస్తే ఆయన ఇంటి పేరు మారిపోయి బోర్వేల్ రెడ్డి అని పేరు పెట్టారు. ఇక ఆ బోర్వేల్ అంటే ఒక కథన. బోర్వేల్ చూడాలంటే వాడు కూడా జియాలజిస్ట్ రావాలి. ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తాళపచేల గుత్తి పట్టుకొని వస్తాడు, ఒకడు తంగిడి కట్టె పట్టుకొని వస్తాడు, ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు. చూసినారు కదా ఇవన్నీ. కరెక్టేనా? నా దగ్గర నేను కూడా ఇదే ఏడిచిన ఆ పొలం కాడ నేను 20గా లేచి పాడిన బోర్లు. నాకు కూడా కొబ్బరికాయ వచ్చిండు, తాళం చేల కూర్చోడు వచ్చిండు. ఇక ఏసుడు అన్న పైసలు పోవడే తప్ప నీళ్ళు వచ్చం లేదు. ఆ గతి అయిపోయింది మనది. ఈ గతి వల్లనే మనం అప్పుల పాలైనాం. ఇది పోవాలి, దీన్ని అధిగమించాలంటే డెఫినెట్గా నదుల నీళ్ళు రావాలి. ఒకటి, కరెంటు మంచిగా రావాలి. 2, రైతుకు పెట్టుబడి కావాలి. పెట్టుబడికి మోతాదు ఉండద్దు. పాస్బుక్ పట్టుకొని బ్యాంక్ కార్డు కురికే దరిద్రం ఉండద్దు. అందుకే ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పి వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 8,000 రూపాయలు రైతులకు ఇస్తా అని చెప్పి నేను చెప్పిన పంటకు. ఇది మంచి పనేనా? ఇది మంచి పనే కదా. సో అప్పులు చేయనే వద్ద, అప్పులు చేసే కర్మమే ఉండద్దు. ఆ విధంగా 8,000 రూపాయలు వస్తుంది. రావాలంటే నాకు ఈ కలెక్టర్ల కంటే ఆఫీసర్ల కంటే ఎక్కువ సాయం చేయాల్సింది, నాకు సాయం చేయాల్సింది, మీకు మీరు సాయం చేసుకోవాల్సింది గ్రామ రైతులే. మన ఎవరు రక్షించలేరు. మొన్న మీ ఊరికి అగ్రికల్చర్ అధికారులు వచ్చారు, నేను రాష్ట్రం అంతా పంపించిన. మనం ఏం చేసినాం, గ్రామాలలో పంట పెడతాం. మనకు పిచ్చి అలవాటు ఉంది. ఒక ఆయన కాకరకాయ తోట పెట్టిండు అనుకో, జర 50 రూపాయల కిలో అమ్మింది అనుకో, వచ్చే తేపకు ఆంధ్రం కాకరకాయ పెట్టుడే. ఆయనతో 6 కిలో కావాలి. వాడు మునుగా మనం మునుగా ఎవరికేం రాదు. ఈ వేలం వేరిగా పంటలు పెట్టి రైతుకు రైతే మనం శత్రువు అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీ కింద విభజించుకోవాలి. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు మాటలేమో పెద్ద పెద్దగా మాట్లాడతారు, దేనికి ఒక లెక్క దిక్కులేదు. నేను ఒక క్వశ్చన్ అడిగిన సింపుల్గా, అమాయకంగా, తెలంగాణ ఆహార అవసరాలు ఎంత? తెలంగాణలో ఎవ్వి ఎంత తింటారు ప్రజలు? ఎక్కడ లెక్కలేదు. టార్చ్ లైట్ వెత్తే కూడా లెక్కలేదు. సర్కార్లో అంత గొప్ప సర్కారు నడిచింది ఆంధ్రప్రదేశ్లో. అసలు మనం ఏం తింటామో, మనకి ఎంత కావాలి, మనం వడ్లు ఎంత, గోధుమలు ఎంత, పప్పు ఎంత, ఉప్పు ఎంత, ఏం లేదు. ధర్మం మీదకి వెళ్ళి బతుకుతున్నాం, మనం గాలిలో బతుకుతున్నాం. ఇప్పుడు తీస్తున్నారు లెక్కలు. మనకు కావాల్సిన పంటలు మన రాష్ట్రంలో మనం వినియోగం చేసే పంట ఎంత పండియాలి, ఏ పంట వేసినప్పుడు ఖచ్చితంగా కనీస ధర రావాలి. మీరు బాగా వినాలి దయచేసి మాట. మనము ఈరోజు పంట పెడుతున్నాం, ఎటువంటి వాడు భూమి మీద తయారు చేసే వస్తువుకైనా వాడు ధర చెప్తాడు, మనం కొనుక్కుంటాం. మనం ఆరుగాలం కష్టం చేసి మనం పంట పండిస్తే మన పంటకు ఇంకోటి ధర చెప్తాడు, మనం చెప్పే పరిస్థితి లేదు. మనం చెప్పే పరిస్థితి రావాలి. ఎట్లా వస్తుంది? BBC లండన్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, న్యూస్ ఛానల్, నేను చూస్తూ ఉంటా. ఈ రైతు యొక్క గతి ప్రపంచమంతా గట్లే పాడైంది, ఎక్కడ చక్కదనం లేదు. ప్యారిస్లో, లండన్లో చాలా సివిలైజేషన్ వచ్చింది, ఎప్పుడో బాగుపడ్డ దేశాలు 200 ఏళ్ళ కింద అనుకునే యూరోపియన్ దేశాలలో కూడా అంటే ఆలుగడ్డలు, పొటాటోస్ అంటే ఆలుగడ్డలకు మాకు ధర వస్తలేదని చెప్పి కొన్ని వేల టన్నులు తీసుకొచ్చి రోడ్ల మీద గుమ్మరిచిపోతారు రైతులు, కోపానికి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటారు. అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచంలో రైతుల గతి ఆడిపోయిన గట్టే ఉన్నది. కారణం ఏంది? రైతులు మనం సంఘటితంగా లేవు, ఉండగలిగే వేదికలు లేవు. ఆ వేదిక కావాలి. ఇండియాలో కాదు, మీరు ఆశ్చర్యపడే అక్కర్లేదు, నేను చెప్పేది కరెక్టు. ఇండియాలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొని రైతులను ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకొస్తూ ఉన్నది. రైతులను ఆర్గనైజ్ చేయబోతూ ఉన్నాం, రైతు శక్తిని సంఘటితం చేయబోతూ ఉన్నాం. చాలా పెట్టుబడులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అది విజయవంతం కావాలంటే దానికి పునాది మీరే. ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పడుతుంది. గ్రామ రైతు సంఘాల సమాహారంగా
మండల రైతు సమాఖ్య ఏర్పడుతుంది. మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఏర్పడుతుంది. జిల్లా రైతు సమాఖ్యలకు సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పడుతుంది. ఆ రాష్ట్ర రైతు సమాఖ్య దానికి ప్రభుత్వమే 500 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించి వాళ్ళ దగ్గర పెడుతుంది. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఏ విధంగా అయితే మనం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ధాన్యం ప్రొక్యూర్ చేస్తున్నామో ఈ రైతు సమాఖ్యకు కూడా 10,000 కోట్ల రూపాయల ధాన్యం కొనే విధంగా వాళ్ళకి బ్యాంక్ ఇచ్చే విధంగా మనం బ్యాంక్ గ్యారంటీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఏమవుతుంది? మీరు ఏ మార్కెట్ అమ్ముతారండి ధాన్యం? ఇక్కడ ఏ ఊరు? కూరగాయలు అయితే బోయినపల్లి, వడ్లు అయితే ఎక్కడ అమ్ముతారు? వడ్లు ఈయనే అమ్ముతారు, ఇక్కడనే అమ్ముతారు. ఇప్పుడు ఏమవుతుంది? మనం మార్కెట్ కమిటీకి పోతాం, ఆడ దళారులు వస్తారు. ఏం ధర అని వాళ్ళు రాత్రి ఫోన్లు దింపుకుంటాం మనం పోకముందే. ఓడో మిషన్ తెస్తే ఇది తేమగింత అంటాడు, అది ఎంతనో దేవునికి ఎరక. ఇవన్నీ దయ మన ప్రాప్తం, వాడు ఇచ్చింది తీసుకొని రావాలి తప్ప మనకేం మాట్లాడే పరిస్థితి లేదు. రేపు ఆ పరిస్థితి ఉండదు. మండల రైతు సమాఖ్య ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇప్పుడు వడ్లు ఉన్నాయి, వడ్ల ధర 1,550 రూపాయలు ఎంఎస్పి ఉంది, అంటే కనీస మద్దతు ధర. రేపు ఏమవుతుంది? వచ్చే సంవత్సరం జూన్ లోపు ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చే లోపు ఈ వ్యవస్థ అంతా నిర్మాణం అవుతుంది. లక్ష్మాపూర్ గ్రామ రైతు సంఘం కూడా ఏర్పడుతుంది వెరీ షార్ట్ పీరియడ్లో. అయితే ఏమవుతుంది? మండల రైతు సమాఖ్య మనందరి తరఫున పోయి మండలంలో ఏ పంట పెట్టినా లెక్క ఉంటుంది, ఆయన దగ్గర ఎన్ని వడ్లు పండుతాయి లెక్క ఉంటుంది, ఎన్ని మక్కలు పండుతాయి లెక్క ఉంటుంది, ప్రతి ఒక్క లెక్క ఉంటుంది. ఏం చేస్తాడు? పంటలు రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎవరిని వాడు తీసుకొని పోతున్నాం, ట్రాక్టర్ మీదనే పోసుకొని తీసుకొని పోను, అన్నీ ఒకరోజే చేరుకోను, అక్కడ జాగా లేకపోను, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టుకోను, వర్షం కురిస్తే ఆయన ధాన్యం తడిచిపోను, ఇట్లా కూడా నష్టాల పాలవుతున్నాం. రేపు అట్లా పోం. ధాన్యం ఎట్టి పరిస్థితులలో ఏ రైతు ఆ రైతు ఇష్ట ప్రకారం తీసుకొని పోం, ఒక ఆర్గనైజ్డ్ బేలో పోతాం. ఎట్లా పోతాం? మండల రైతు సమాఖ్య ఆ అడితిదారుల దగ్గర పోయి మాట్లాడుతుంది. 1,550 రూపాయల మద్దతు ధర, నువ్వు 16 కొంటవా, 1,650 కొంటవా, 1,575 కొంటవా, అంటే కనీస మద్దతు ధర కంటే ఒక 25 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చేది ఉంటే నీకు అమ్ముతాం, మార్కెట్ తెస్తాం, లేకపోతే తేం అని చెప్తారు. చెప్పి ఏం చేస్తారు? ఎస్ మేము కొంటాం సార్ అంటే అప్పుడు చెప్తారు ఆ రైతు సమాఖ్య. అది కూడా ఎట్లా ఒకటే రోజు అన్ని గ్రామాలు రావు. ఇగో ఇవాళ ఈ 5 గ్రామాలు తీసుకొని రాండి ధాన్యం, రేపు ఈ 5 గ్రామాలు తీసుకొని రాండి, ఎల్లుండి 5 గ్రామాలు తీసుకొని రాండి అని ఒక వారం లోపల మొత్తం మండలంలో ఉన్న ధాన్యం మనకు ఒకవేళ ధర వచ్చేది ఉంటే అమ్ముతాం, లేకపోతే అమ్మం. అమ్మకపోతే ఏం చేస్తాం? ధాన్యం అమ్మాలి కదా. అమ్మానంటే ఏ మండలంలో కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మోసగించే పరిస్థితి ఉంటుందో ఆ ధాన్యాన్ని రాష్ట్ర రైతు సమాఖ్య కొనుగోలు చేస్తుంది. ఊకోం మనం, రైతుకు డబ్బు ఇస్తుంది, రైతు సమాఖ్య కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసి గోదాములలో పెడుతుంది. గోదాములు మునుపు ఆంధ్రప్రదేశ్ పుణ్యమాని మన తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నులే గోదాములు ఉండే. కానీ ఇవాళ మనం 1,200 కోట్లు ఖర్చు పెట్టి 21 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు కట్టినాం. మీకు ఎక్కడ చూసినా కనపడుతున్నాయి గోదాములు, కొత్త కట్టిన గోదాములు. ఆ గోదాములలో పెడతాం బాజాప్తా. పెట్టి ఏం చేస్తాడు రాష్ట్ర రైతు సమాఖ్య? ఏం చేస్తుంది? రైతు కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుంది, డబ్బులు ఇచ్చేస్తుంది, రైతు మళ్ళీ తన పని తాను చేసుకుంటాడు. రాష్ట్ర రైతు సమాఖ్య ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎక్కడ అమ్మితే అక్కడ ఇండియాలో అమ్ముతుంది. అట్లా అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పర్మిట్లు కూడా ఇస్తుంది. అంటే రాష్ట్ర రైతు సమాఖ్య కొంటది అనగానే, ఈ వ్యవస్థ ఏర్పాటైంది అనగానే దళారీలు దండం పెట్టి లైన్లో నిలబడతారు. మేమే ఇస్తాం సార్ కనీసం మద్దతు ధర, మరి మేము బతకాలి కదా అని వస్తారు. అప్పుడు రైతు దోపిడీకి గురి కాకుండా ఉంటాడు. మీకు అర్థమైంది కదా? మంచిదేనా ఇది? ఇప్పుడు మనం కొన్ని చేసుకున్నాం, కరెంటు కొంచెం మంచిగా చేసుకున్నాం, ఇత్తనాల బాధ లేదు, ఎరువుల బాధ లేదు, ఎరువుల కోసం క్యూలు కట్టే బాధ లేదు, కొన్ని బాధలు పోయినాయి. మనం ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతిలో ఆర్గనైజ్ అయినట్టయితే అద్భుతంగా రైతు బ్రహ్మాండమైనటువంటి లక్షాధికారులు కోటీశ్వరులు కాగలుగుతారు. అట్లా సాధిస్తేనే మనం గొప్పవాళ్ళం, నిజమైన ఫలితాలు రాబట్టగలుగుతాం. అందువల్ల ఆ దిశగా దయచేసి మీరందరూ కూడా పూనుకోవాలి. ఇన్నున్న కన్ఫ్యూజన్ ఏంది, పెద్ద ప్రాబ్లం ఏంది నేను మీకు చెప్తా ఉన్నా. వీళ్ళు ఎంత వచ్చింది ధర్మారెడ్డి గారు రైతులు తీస్తే? రైతుల ఖాతాలు మీ అన్ని నంబర్ ఆఫ్ మీరు 1128 అన్నారు, వీళ్ళ ఎన్ని అగ్రికల్చర్ జేడీ అగ్రికల్చర్ ఉన్నారండి? 480నా? 489. ఎస్, రైతు సమగ్ర సర్వేలో వచ్చింది 489, అంతే కదమ్మా?
రైతులకు మనం డబ్బులు వేయాలి కదా. వింటున్నా మీరంతా? బోర్ అవుతుందా మీకు? రైతులకు డబ్బులు వేయాలి కదా. మొన్న మన గ్రామ ఇప్పుడు ఏం చేసినామంటే పంటల కాలనీలు విభజించాలంటే దానికి పూర్తి అవగాహన రావాలి, లెక్క దొరకాలి. ఎక్కడ లెక్క లేదు. 1500 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కొత్తగా నియమించి అపాయింట్మెంట్ చేసి వాళ్ళని పంపించినాం. ఒక 300-400 మంది ఇంకా రావాల్సింది, మిగతా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 2000 మంది ఉన్నారు రెడీగా. 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటున్నాడు ఇప్పుడు. 5000 ఎకరాలు, దానిలో 2 రాని 3 రాని 5000 ఎకర్స్కి ఒకడు ఉంటాడు. వాళ్ళు వచ్చి మొన్న మీ రాసుకపోయినారు. లక్ష్మాపూర్ వచ్చిండ్రా? రాసుకపోయినారు కదా. రాస్తే తేలిన ఎంత అంటే ఖాతాలు, రైతుల కింద భూమి ఖాతాలు, రైతులు ఎందరు అంటే 489 మంది అని అగ్రికల్చరల్ రాసుకొచ్చిన దానిలో లక్ష్మాపూర్ లెక్క ఉన్నది. కానీ మండల ఆఫీసులో చూస్తే 1128 పేర్ల మీద భూమి ఉన్నది. ఇప్పుడు పైసలు నేను హైదరాబాద్లో వేయాలి, ఎవరికి వేయాలా? 1128 మందికి వేయన్నా, 480 మందికి వేయన్నా? ఇంత కన్ఫ్యూజన్ ఉండొచ్చునా? ఉండరాదు. దీనికి ఏం చేస్తామంటే ఈ మొత్తం ప్రక్షాళన కావాలి. ఒకసారి ప్రక్షాళన కావాలంటే ఈ గ్రామంలో ఉన్న మొత్తం ఫౌతీలు చేయడం కానీ, ఆర్ఓఆర్ చేయడం కానీ, క్లీనప్ రికార్డ్ చేసి అప్డేట్ చేయడానికి కానీ ఒక డ్రైవ్ తీసుకుంటాం. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు త్వరలోనే, చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఒక 2 నెలలు మొత్తం రాష్ట్రం, ఒక లక్ష్మాపూర్ కాదు, బ్రహ్మాండంగా మొత్తం సర్వేలు చేసి 100% అప్డేటెడ్ రికార్డు చేస్తారు. అది జరుగుతున్నప్పుడు బాధ్యత వహించాల్సింది ఎవరు అంటే ప్రతి గ్రామంలో ఉండేటువంటి రైతు సోదరులు. ఒక్క తప్పు లెక్క కూడా రాయొద్దు. ఒక వ్యక్తి కూడా, తప్పుడు వ్యక్తికి డబ్బులు పోవద్దు. ప్రభుత్వం వేసే డబ్బులు గ్రామ రైతు సంఘం ఏ లిస్టు కింద సంతకం పెడుతుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి హైదరాబాద్ నుంచి, లేకపోతే ఆగమాగం అయిపోతాం. ఈ 8000 రూపాయలు రైతుకు రావాలంటే ఏ ఆఫీసులను పంచితే మళ్ళీ లంచాలు మోపవుతాయి, మళ్ళీ దరఖాస్తులు మోపవుతాయి, పైరుకాలు మోపవుతాయి. అట్లా ఉండదు. డైరెక్ట్గా రైతు పేరు మీదనే హైదరాబాద్లో బ్యాంకులో వేయాలి. అంతేనా? అదే కరెక్టా? దరఖాస్తు పెట్టుడు ఉండద్దు, దఫ్తర్ తిరుగుడు ఉండద్దు, హైదరాబాద్లో వేయాలి. వేయాలంటే ఎప్పుడు వేయాలా? లక్ష్మాపూర్లో రైతులు ఎందరు అనే లిస్టు నాకు దొరికితే ఆ డబ్బులు ఆయన పేరు మీద వేయగలుగుతా. ఎవరు రైతులో ఏందో నిర్ణయించాల్సింది ఎవరో అధికారులు కాదు, కలెక్టర్లు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. మీ గ్రామ రైతుల తలరాత రాచేది మీ గ్రామ రైతులే, వేరే ఎవరో కాదు. అధికారం మీ చేతులనే. మంచిదేనా ఇది? కరెక్టేనా? నిబద్ధతతోని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ఎవరి పేరు మీద భూమి ఉందో వాని పేరు మీద రాయాలి, వానికే డబ్బులు ఎస్టేట్ చేయాలి. ఇది అధికారుల బాధ్యత కంటే మన బాధ్యతనే ఎక్కువ. తప్పుడు రాతలు రాయించద్దు. అందువల్ల దీన్ని కూడా దయచేసి మీరు బాగా పట్టించుకోవాలి. ఈ విషయంలో మీరు ముందుండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా మంచి జరిగితే తప్పకుండా. ఒకనాడు తెలంగాణ రాదని వస్తుందని ఇవన్నీ నమ్మలే. నేను బయలుదేరినాడు వీడిని ఎవడో బొండికి సంస్థలు వీడాడ ముందర పడతారు అన్న. కానీ వాడు చచ్చింది, కానీ నేను చావలే. దేవుని దయ వల్ల బయటపడ్డాం. బయటపడి ఒకటి చదువుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రేపు రాబోయే 2-2.5 ఏళ్లలో మొత్తం అద్భుతమైనటువంటి పచ్చడి పొలాలు, గోదావరి నీళ్లు, 24 గంటల కరెంటు, పుష్కలమైనటువంటి ఎరువులు, మనం పండించిన పంటకు ధరలు, ఇవన్నీ కూడా వస్తాయి. నేను కూడా బతికే ఉంటా, మీ ఎంబడే ఉంటా. పక్కా పని అవుతుంది ఇది. ఆ తెలంగాణ మనం తయారు చేయాలి. ఆ తెలంగాణ తయారైతేనే తెచ్చుకున్న తెలంగాణ గొప్పగా అయినట్లు లెక్క. ఆ దిశగా పనిచేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ ఆ విధంగా సహకరించాలి. రెండవ మాట, మీరు ఇన్ని కోరికలు కోరిండ్రు. మీరు 13 కోరికలు కోరితే 13 కోట్లు కోరితే నేను 15 కోట్లు శాంక్షన్ చేసిన. ఇంకొకటి ఎక్కువైనా సరే అని చెప్తున్నా. పనులు 6 నెలల లోపల కంప్లీట్ చేయిస్తా అని చెప్తున్నా. ఆర్డర్స్ రేపే తీస్తా అని చెప్తున్నా. మీ కోరికలను తీరుతున్నట్టే కదా? తీరుతున్నట్టా లేదా? మీరు 200 పోల్లు అడిగిన ఇప్పుడు గంటలో కూడా తెప్పిస్తా అని చెప్పిన. ట్రాన్స్ఫార్మర్లు అడిగిన వెంటనే లారీలు ఉన్నాయి, ఇప్పుడు ఇన్నే దించిపోతారు. మీ ఊళ్ళో మీరు ఎక్కడ పోయేది లేదు, పైరవి చేసేది లేదు, ఏకైనా కొత్తగా మనకి ఇచ్చేది లేదు. ఈయన ఇప్పుడు దించిపోతారు. అంతేగా శ్రీనివాసరెడ్డి గారు? సార్ వచ్చిన పెద్ద సార్ వచ్చిన ఈయన దించిపోతారు. ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ తిరిగేది లేదు, మీరు పైరవి చేసేయలేదు, ఏ దఫ్తర్కి పోయేది లేదు. ఈరోజే ఇచ్చిపోతారు. మీరు అన్ని కోరికలు కోరింది మీ అయిపోతున్నాయి పనులు. నాకు ఒక కోరిక ఉంది, నేను కోరుకోవాలా లేదా? మంజూరు చేస్తారా మీరు? పక్కా? అమ్మ మీరు అంటలేరు, మీ మీదనే నాకు ఆశ ఎక్కువ. మీరు పూనుకుంటేనే అవుతుంది ఆ పని. చేద్దామా? నా కోరిక నెరవేరుస్తారా? తప్పకుండా.
ఒక మాట చెప్తా నేను, చాలా విలువైన మాట అది. మనం నేల విడిచి సాము చేస్తున్నాం, ఉన్న జీవితాన్ని కోల్పోతూ ఇంకెక్కడనో వెతుకుతున్నాం మనం. అది కరెక్ట్ కాదు. మనము ఎంత బ్రహ్మాండంగా లక్ష్మాపూర్ చెరువు నిండేది, ప్రతి సంవత్సరం నిండేది. మన పొలాలలో కూలికి వచ్చిన వాళ్ళు పటేలయ్యాల చేపలు పట్టుకుంటాం, గంట ముందు పోతామంటే ఇడిచిపెడితే మనం పొలం కాలువలకు వచ్చే చేపల బట్ట పడితే వాడు దగ్గర చేపలు పట్టుకొని పోతుండే. కరెక్టేనా? మరి ఇప్పుడు ఎక్కడ బాయ్ చేప, ఎక్కడ బాయ్, ఇది ఎక్కడ బాయ్, కనబడుతున్నాయా? నా ప్రార్థన మీతో ఏంటంటే, జీవితం మనం కోల్పోయినాం సమైక్య రాష్ట్రంలో, నాశనం చేసిన మనం. ఇప్పుడు అట్లా కావద్దు, మళ్ళీ పాత రోజులు రావాలి, మళ్ళా జాలు పెట్టాలి. తెలంగాణలో ఎక్కడికక్కడ జాళ్ళు పుట్టాలి, పుడతాయి గ్యారంటీగా. దాంతోపాటు వర్షాలు పడతలేవు, కరువులు. ఎందుకైతుంది ఈ పరిస్థితి? ఎండాకాలం అయితే ఎంత ఎండాకాలమైనా, మే నెలలైనా మంచి చింత చెట్టు, యాప చెట్టు పోయి దాని కింద అంటే బ్రహ్మాండంగా నిద్రపడుతుండే. ఇప్పుడున్న ఏసీ కంటే కూడా బెదిరిని ఉండేది. ఇప్పుడు ఏసీ 20 మీద పెట్టినా 18 మీద పెట్టినా సరిపోతలేదు. ఏం కారణం? టెంపరేచర్ పెరిగిపోతుంది, 48 డిగ్రీలు. అంటే ఏందది? పిట్టలు, చెట్ల మీద పిట్టలు కింద పడిపోయి చచ్చిపోయే పరిస్థితి. ఇదే పరిస్థితి ఇట్లే ఉంటే, ఈ నిర్లక్ష్యం ఇట్లే కొనసాగితే, మన పిల్లలకు మనం లక్షల ఆస్తి సంపాదించవచ్చు, కోట్ల ఆస్తి సంపాదించి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు బతికే పరిస్థితి ఉండన్నా వద్దా? మనం ఇచ్చే ధనాన్ని ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు అనుభవించాలి కదా. బతకలేనటువంటి పరిస్థితి ఇచ్చి నువ్వు ఎన్ని వేల కోట్లు ఇస్తే ఏం లాభం, ఎన్ని లక్షల కోట్లు ఇస్తే ఏం లాభం? మన తాత ముత్తాతలు మనం సాధించారు కాబట్టి మనం ఇట్లా బతుకుతున్నాం. ఇలా మనం ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి మళ్ళీ రాబట్టాలి. అడవులు విచక్షణ రహితంగా నరికినాం, గ్రామాలలో చెట్లు నరికినాం, మొత్తం అంతా మనమే ఈ టెంపరేచర్ పెంచుకుంటున్నాం, పచ్చదనాన్ని కోల్పోయినాం, కరువును ఆహ్వానించినాం, వర్షాలు పడతలేవు. మీ అందరితో నాది ఒక కోరిక, హౌస్ హోల్డ్స్ ఏంటండి ఇక్కడ 700 మొక్కలు పెట్టినాయని చెప్తున్నారు లెక్క. హరితహారం అని ప్రోగ్రాం పెట్టినాం, 18,000 చెట్టు పెట్టినట్టు ఇప్పుడు నా దగ్గర లెక్క ఉన్నది. ఇది లక్ష్మాపూర్ పరిసరాలు 1800 ఉన్నాయా? నవ్వుడు కాదు, మీరు నాతో పంచాయతీ నాకు ఇదే చెప్పిన, మీతో మీరు అడిగిన కోరికలన్నీ నేను తీర్చినప్పుడు. పెట్టిండ్రు ఓకే, మొత్తం అయితే లేవు కదా. ఓకే, లేవు. నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, హరితహారం కార్యక్రమం దయచేసి ఇది ఎవరిదో కార్యక్రమం కాదు, మన బతుకు మన కార్యక్రమం. హరితహారం జనరల్గా పెట్టే చేయండి. ఈ రోడ్డుకు బ్రహ్మాండంగా తొందరగా పెరిగే చెట్లు పెట్టమని చెప్పి నేను అధికారులకు చెప్పిన. అక్కడ అలియాబాద్ గేట్ దగ్గర నుంచి ఈ రోడ్డు చక్కగా ఏదైతే గణేష్పల్లి పోతుందో అక్కడి వరకు రెండు వైపులా అద్భుతమైన చెట్లు డిపార్ట్మెంటే పెడతారు, ట్యాంకర్లు పెడతారు, నీళ్లు పోస్తారు. 2 ఏళ్ల లోపల చాలా అద్భుతంగా అది తయారవుతుంది. కానీ లక్ష్మాపూర్ గ్రామంలో నంబర్ ఆఫ్ హౌజులు ధర్మారెడ్డి గారు 725. ఈ గ్రామంలో తాండా మనం అంతా కలిసి 725 ఇండ్లు ఉన్నాయి, అంతేనా? జనాభా ఎంత అండి? ఇంటికి 4 చొప్పున లెక్కున్నది యావరేజ్. ఇంటికి 4 మనుషుల చొప్పున 2800 దగ్గర జనాభా ఉంది, 750 కుటుంబాలని. మీరు మాట నిలబెడతారు కదమ్మా, నిలబెడతారా? ఇంటికి 6 మొక్కలు ఇస్తారు మీకు, ప్రతి ఇంటికి. మీ ఇంటి వెనుక కానీ, మీ ఇంటి ముందర కానీ, మీ పక్కకు కానీ, ఒకవేళ మీ ఇల్లు రోడ్డుకుంటే రోడ్డుకు అటుపక్క ఇటుపక్క కానీ, ఇంటికి 6 చెట్లు ఎట్టి పరిస్థితులలో మనం పెంచాలి. పెంచుదామా? మనం రోజు స్నానం చేసినట్టు, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు మంచినీళ్ళు తాగినట్టు, వాటికి కూడా మనమే ఇంటి సభ్యులమే రోజు ఒక మగ్గు నీళ్ళు పోయాలి. నీళ్ళు ఎట్లా పోయాలా? ఇంట్లో ఆ ఇంటి అమ్మ పేరు మీద ఒక మొక్క, ఇంటి ఆయన పేరు మీద ఒక మొక్క, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ పేరు పెట్టి ఒక మొక్క, 2 పిల్లలు ఉంటే 2 మొక్కలు, 3 పిల్లలు ఉంటే 3 మొక్కలు, ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ పేరు మీద మొక్క, పెద్ద మనుషులు చనిపోతే కూడా వాళ్ళ పేరు మీద మొక్క. అంతేనా? పెట్టాలి, నీళ్ళు పోయాలి. చెట్టు కథమైందంటే మనం కథమైనట్టు. ఓకే, పిడికిలు ఎత్తలేరు. పక్కన ఎవ్వల ఇంట్లో వాళ్ళు దయచేసి ఇంటికి 6 మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో పెంచాలి. ఇంట్లో 3 మొక్కలేమో వాళ్ళు ఇస్తారు, ఏవి పెంచాలనో 3 మొక్కలు మీరు అడిగినా ఇస్తారు. మీరు మామిడి మొక్క కావన్నా, మీకు జామ మొక్క కావన్నా, మీకు కరివేపాకు మొక్క కావన్నా మీరు కోరుకున్నది ఇస్తారు. 3 కాదు, మీరు 6 కాదు మాకు 12 ఇవ్వండి, 12 కూడా ఇస్తారు.
మీ 6 నేను మినిమం చెప్తున్నా. కానీ పెట్టిన ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లవాడిని మన పాపను ఎట్లయితే జాతమో అంతే శ్రద్ధతో దాన్ని సాధాలి. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఈ ఊరికెళ్ళి పోతే చెట్టు కనిపించాలి తప్ప ఇల్లు కనిపించదు. పక్క మాట అనేది నేను ఒక్క మాట అడుగుతా దయచేసి. ఇది గొప్ప పని అయి దీనికి అమెరికా కూడా రావని వల్ల వేరే దేశంకి వెళ్ళి రావన్నా పెద్ద రాకెట్ సైన్సా? ఇది చేయరాదు. చెట్టు పెట్టి నీళ్ళు 4 జగ్గులో నీళ్ళు పోయరాదా? మనకు జాదరాదా? ఎందుకు జాతలేం మనం అంటే దాని గొప్పతనం మనకు అర్థమైతలేదు, చెప్పేవాళ్ళు లేరు, దాని ఇంపార్టెన్స్ మనం పాటిస్తలేం కాబట్టి అట్లా అవుతున్నది. సరే ఇప్పటిదాకా అయింది, ఇప్పుడు చేసుకోవాలి. ఆ ప్రకారంగా లక్ష్మాపూర్లో దయచేసి మీరు ఒక 5,000 6,000 మొక్కలు స్వయంగా గ్రామస్తులే మీ పేర్ల మీద పెట్టి మీరే నీళ్లు పోసి దయచేసి చాదాలి. రోడ్ల పన్ను పెట్టే వాటికేమో మీ ఊర్లో అయితే సర్పంచ్ గారు చూస్తారు, ఈ మెయిన్ రోడ్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తారు. కాబట్టి ఆ విధంగా చెరువు కలకలలాడి ఎట్లయితే ఉంటుందో లక్ష్మాపూర్ది వచ్చే సంవత్సరం నుంచి ఊరు కూడా అట్నే పచ్చగా ఒక పచ్చడి తోరణంలాగా బ్రహ్మాండంగా ఉండాలి. ఆ విధంగా తయారు కావాలి. చేద్దాం కదా. మీ విషయంలో కేసీఆర్ని ఉడగొట్టద్దు. నేను చెప్తా బయట లక్ష్మాపూర్ వాళ్ళు చేస్తున్నారని వేరే ఊరు కూడా చెప్తా. ఖచ్చితంగా గెలిపించాలి దయచేసి. ఆ గెలుపులో మీ గెలిపే ఉంటుంది, లక్ష్మాపూరే గెలుస్తుంది. మీకు అప్పుడు అర్థమవుతుంది 2 ఏళ్ళ తర్వాత ఎందుకు చెప్పినరా కేసీఆర్ అని మీకు అర్థమవుతుంది. చాలా గొప్పగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి అవి చేయండి. దీంతో పాటు మీరు ఇది కనుక సక్సెస్ చేస్తే నేను మీకు ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. 700 ఎన్నండి 725 మీరు మంచిగా వినాలి ఈ మాట. 725 ఇండ్లు ఉన్నాయి. అక్క కూర్చో, అక్క అమ్మా ఒక నిమిషం కూర్చో, చట్టరంగానే పోతున్నావు నువ్వు. 725 ఇండ్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు మొక్కలు పెట్టాల. పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కరెక్ట్గా 6 నెలలు ఇవ్వాలి. ఏం నెలలండి ఇది? 8వ నెల. ఒక జనవరిలో 5 అంటే 4 నెలలు గడిచి 5వ నెలలో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి సర్వే చేస్తారు. ఓకే, ఏ ఇంట్లో అయితే 6 కాదు 8 మొక్కలు బతికి ఉంటాయో నేను గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ప్రతి ఇంటికి 2 పాడి పశువులు మీకు కొనిస్తాను నేను ఫ్రీగా 100% సబ్సిడీ మీద. ప్రతి ఇంటికి ఆ పాడి పశువులు కూడా ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇయ్యం. మీరు సెలెక్ట్ చేసుకున్న వాటికే డబ్బులు కడతాం. మీరు ఆవులు తెచ్చుకుంటారా, బర్రెలు తెచ్చుకుంటారా, దేశీ బర్రెల మీ ఇష్టం. అది గవర్నమెంట్ కొనుకొచ్చి ఇచ్చే సిస్టమ్ లేదు. మీ ఇష్టం ఉన్న అంగడికి పోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ కలెక్టర్ గారే వచ్చి డబ్బులు కట్టి మీకు అవి బహుమతి కింద ఇచ్చేస్తారు. మరి జనవరిలో ఎంతమంది ఆవులు తెచ్చుకుంటారో ఎంతమంది ఓడిపోతారో నీళ్ళ తేలిపోతుంది ఇక, అంతే కదా. బాగానే ఉంది ఈ స్కీము. చెట్లు పెరగాలి, పాడి రావాలి, 2 రావాలి. ఓకే కదా. జనవరిలో ఊర్లోకి 725 అంటే ఇంటూ 2 1450 పాడి పశువులు రావాలి. వస్తే లక్ష్మాపూర్ సిపాయి లక్ష్మాపూర్, లేకపోతే సిపాయి లక్ష్మాపూర్ కాదు. మనం సిపాయా కాదా? సిపాయే ఉండాలి, ఖచ్చితంగా సిపాయే ఉండాలి. గెలిచి తీరాలి. పట్టుబడితే అట్లా పట్టాలి. మంచి పని చేయడం కోసం మొదట కొద్దిగా కష్టం అనిపిస్తుంది, చేస్తూ ఉంటే చాలా బాగా అద్భుతమైనటువంటి ఇది వస్తుంది. గ్రామంలో దయచేసి అందరు కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన తర్వాత ఇంకొక మాట నేను కోరుతా ఉన్నా. సామూహిక అవసరాలు, గ్రామ మంచి చెడ్డలు కమ్యూనిటీ హాల్ అయిన తర్వాత ప్రతి నెలకొకసారి ఆ గ్రామం అంతా కూర్చుని మంచిగా మాట్లాడుకోవాలి. హాల్ ఎంత తొందరగా నిర్మాణం అయితే సమావేశాలు కూడా ప్రారంభం కావాలి. దానికి నేను మల్లారెడ్డి గారిని కోరుతున్నా. వారి సొంత డబ్బులు ఎంపీ ఫండ్ నుంచి కాదు, వారి సొంత ఫండ్ నుంచి దానికి అద్భుతమైనటువంటి మైక్ సెట్, మంచి అల్ట్రా మోడర్న్ది, మామూలు మైక్ సెట్ కాదు, మంచి మైక్ సెట్ అద్భుతమైనటువంటిది మీరు మాట్లాడుకోవడానికి 10 లక్షల రూపాయలు కొనిస్తాను అంటున్నారు మల్లారెడ్డి గారు. కాబట్టి ఆ విధంగా దానికి కావాల్సినటువంటి బ్యూటిఫుల్ ఫర్నిచర్, మైక్ సెట్ 2 కూడా వారే కొనిస్తారు. ఆ ప్రకారంగా అది కూడా మీరు ఎంజాయ్ చేయాలి, చాలా గొప్పగా జరుగుతుంది. ఆ విధంగా లక్ష్మాపూర్ నిజంగా లక్ష్మీ దేవత తాండవించేటువంటి లక్ష్మీ అమ్మవారి ఊరు కావాలి. కావాలని చెప్పి నేను మనసు నిండా కోరుకుంటున్నా, భగవంతుని ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా ఆ బాట పడతారని కూడా నమ్ముతున్నా. ఇప్పుడు 8వ తారీఖు నాడు ఉదయం నేను మళ్ళా వచ్చి మీతో సంతోషం పంచుకొని ఎక్కడనో ఒక ఆడ ఒక శంకుస్థాపన కూడా చేసి బయలుదేరుతాను. ఆర్డర్స్ అన్నీ కూడా రేపు సాయంత్రానికి మ్యాక్సిమం ఎల్లుండికి అన్నీ కూడా మీ సర్పంచ్ గారికి, మీ ఎమ్మెల్యే గారికి పంపిస్తామని కూడా మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అమ్మ నువ్వు ఏం చెప్తాను ఏందమ్మా? ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం 1 మినిట్.
నాకు నిన్న కూడా చెప్పినారు, ఈరోజు కూడా గ్రామ పెద్దలు చెప్తా ఉన్నారు. చాలా విచిత్రంగా ఈ గ్రామానికి రెవెన్యూ నక్ష లేదు. అది చాలా ఇబ్బందికరం. మీకు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా రాష్ట్ర స్థాయి నుంచే అధికారులను సర్వేయర్స్ను స్పెషల్ టీమ్ వేసి పంపిస్తాం. ఒక 20-25 రోజుల లోపల మీకు డెఫినెట్గా మొత్తం గ్రామ శివారు సర్వే చేసి రికార్డు క్లీనప్ చేసి మీకు నక్ష తయారు చేసి కూడా అందిస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ.